బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కొనసాగుతోంది. దీంట్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా మెట్రో ట్రైన్స్ ను స్వాధీనం చేసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. రైట్, ఇదొక మేజర్ డెసిషన్ గా మనం ఊహించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మెట్రో ట్రైన్ సర్వీసెస్ ను పూర్తిగా కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకునే దిశగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ఎలా చూడాలంటారు? అప్డేట్స్ ఏంటి వాసు? ప్రభుత్వం ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. కేబినెట్ భేటీలో కూడా ఏదైతే మెట్రో సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి మెట్రో ఫేజ్ 1 ను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 31లోగా పూర్తి కావాలని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే మెట్రో ప్రాజెక్టు నిర్వహిస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ నుంచి దాదాపు భారీ వ్యయంతో కూడా ఈ యొక్క మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది. దాదాపు 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను మెట్రో కోసం కూడా ప్రభుత్వం కేటాయించబోతుంది. దీంట్లో దాదాపు ఈక్విటీ షేర్ ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి దాదాపు 2,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక మిగతా అప్పులకు సంబంధించి మెట్రో పైన ఉన్నటువంటి బ్యాంకర్స్ అప్పులు కావచ్చు, ఇతర అప్పులకు సంబంధించి దాదాపు 13,000 కోట్ల భారం కూడా ప్రభుత్వంపై పడబోతుంది. మొత్తం 15,000 కోట్ల రూపాయల భారంతో తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1 ను స్వాధీనం చేసుకుంటుంది. అయితే ప్రధానంగా మెట్రో ఫేజ్ 2 కూడా విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా నలుమూలలకు మెట్రో విస్తరించే విధంగా ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఫేజ్ 2కు అనుమతులు రావాలంటే కేంద్రం ఇక్కడ ఒక షరతు పెట్టింది. ఎందుకంటే ప్రైవేటు సంస్థల దగ్గర మెట్రో నిర్వహణ ఉంటే ఏదైతే మెట్రో పొడిగింపు అనుమతులు రావు, మరోపక్క కేంద్రం నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏదైతే కేంద్రం పెట్టినటువంటి షరతుల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ ఫేజ్ 1ని పూర్తిగా కూడా స్వాధీనం చేసుకోబోతోంది. అయితే ఆ తర్వాత ఫేజ్ 2కు సంబంధించినటువంటి డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైన నేపథ్యం ఉంది. కాబట్టి మిగతా మెట్రో ఫేజ్ 2కు అనుమతులు కావచ్చు, మరోపక్క కేంద్ర ప్రభుత్వం నిధులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరోపక్క ఛార్జీల నిర్వహణ, ఎందుకంటే మెట్రో రైళ్లకు సంబంధించి ప్రజలకు భారంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాలు నిర్వహిస్తే ఖచ్చితంగా ఏదైతే నగర వాసులపైన మరింత భారం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా ఏకీకృత నిర్ణయంగా కూడా ధరల నిర్ణయానికి సంబంధించి కావచ్చు, ఏదైతే మెట్రో మెయింటెనెన్స్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉంటే చాలా ఈజీగా హైదరాబాద్లో అవకాశం ఉంటుంది. నగరవాసులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, నగరవాసుల్లో పూర్తిగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మెట్రోను పొడిగించాలి హైదరాబాద్ నలుమూలలకని కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఇటు ఓల్డ్ సిటీ, అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పాటు ఇటు పటాన్ చెరువు, ఇటు బోయిన్పల్లి, అటు రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి భూసేకరణతో పాటు నిర్వహణకు సంబంధించిన వ్యవహారంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు, మరోపక్క బ్యాంకుల నుంచి వచ్చే సహకారానికి సంబంధించి పూర్తిగా ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈజీగా మెట్రో ఫేజ్ 2ను కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈజీగా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనికోసమే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు నగర వాసుల సౌకర్యాన్ని కూడా ఏదైతే మనసుల కోసం కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పాలి. తెలంగాణ కేబినెట్ మనం ఉదయం నుంచి కూడా చెప్తా ఉన్నాం, మెట్రో ఫేజ్ 2కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా మనం మొదటి నుంచి చెప్తున్నాం. మనం చెప్పిందే ప్రస్తుతం అయితే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకైతే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు పీపీపీ మోడల్లో ప్రెసెంట్ మెట్రో ట్రైన్ సర్వీసెస్ నడుస్తున్నాయి అండ్ మైనర్ షేర్స్ మాత్రమే ఇటు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎంతవరకు ఇటు గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి? ఎట్ ద సేమ్ టైమ్ ఇటు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇరు గవర్నమెంట్స్ కి కూడా దీని మీద హక్కు ఉంటుందా, లేకపోతే వేరే రాష్ట్రాల్లో లాగా ఆర్ ఎల్స్ జస్ట్ స్టేట్ గవర్నమెంట్ కి మాత్రమే ఈ మెట్రో ట్రైన్ మీద పూర్తిగా అధికారం ఉంటుంది అనుకోవాలా? ఈ ప్రక్రియ కోసం కూడా ఇప్పటికే డిఎంఆర్సి ఢిల్లీ మెట్రో టెక్నికల్ కన్సల్టెంట్ని ఇప్పటికే ప్రభుత్వం నియమించుకుంది. అంటే పూర్తిగా కూడా 2,000 కోట్ల రూపాయలు ఏదైతే ఈక్విటీ షేరు ఎల్ఎన్టీకి ఉందో అది చెల్లించినట్టయితే ఖచ్చితంగా ఎల్ఎన్టీ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇది ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే అప్పుల సంబంధించి బ్యాంకులో ఉన్నటువంటి అప్పులు కావచ్చు, ఇతర మెయింటెనెన్స్ సంబంధించి ఇప్పటిదాకా బకాయిలు కావచ్చు, అవన్నిటినీ తర్వాత చెల్లించే అవకాశం ఉంటుంది.
కాబట్టి మొదటగా ఏదైతే ఈక్విటీ షేర్ ఎల్ఎన్టీ కంపెనీకి ఉందో ఎల్ఎన్టీ కంపెనీకి 2,000 కోట్లు చెల్లిస్తే దాదాపుగా ఉన్నటువంటి మిగతా బ్యాంకర్స్తో కావచ్చు మిగతా సంస్థలతో కూడా ఒప్పందం చేసుకొని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం 2,000 కోట్లు ఎల్ఎన్టీకి ఖచ్చితంగా చెల్లించాల్సిన అవసరం, అంటే గతంలోనే ఈ ఒప్పందం అయినప్పటికీ ఈ నగదు చెల్లింపుకి సంబంధించి హెచ్ఎండిఏ నుంచి ఈ నగదు చెల్లించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన నగదును కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా పూర్తిగా మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఖచ్చితంగా కూడా అనుమతులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, పూర్తిగా నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందా అంటే మరి చూడాలి. దీనికి సంబంధించి మరి కాసేపట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించబోతారు. ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ప్రధానంగా మెట్రో టేక్ ఓవర్కి సంబంధించి ఇకపై హెచ్ఎండిఏ నిర్వహిస్తుందా లేదంటే ఇంకేదైనా స్వచ్ఛంద సంస్థగా అంటే ఏదైనా మెట్రో రైలు సంబంధించిన సంస్థను ఏదైనా ఏర్పాటు చేయబోతుందా, ఇప్పటికే దీనికి ఒక సలహాదారునితో పాటు ఢిల్లీ మెట్రో సంబంధించి మరో సలహాదారుని కూడా టెక్నికల్గా కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు కానీ పాలనాపరమైన ఇబ్బందులు కానీ నిర్వహణపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. నగదు చెల్లింపులకు సంబంధించి హెచ్ఎండిఏ నుంచి దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇటు ఎల్ఎన్టీకి చెల్లించబోతోంది. ఆ తర్వాత 13,000 కోట్ల బకాయిలు ప్రభుత్వమే భరించబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లోనే మంత్రుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించబోతా ఉన్నారు. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇది ఒక బిగ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. పీపీపీ మోడల్లో ప్రెసెంట్ మెట్రో ట్రైన్ సర్వీసెస్ నడుస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా కూడా స్టేట్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొచ్చే విధంగా ఎల్ఎన్టీకి ఉన్న 2,000 కోట్ల ఈక్విటీ షేర్ ను ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.